హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫిజిక్స్ ఇన్ తెలుగు. లాస్ట్ క్లాస్లో మనం డిస్టెన్స్ ఇంకా డిస్ప్లేస్మెంట్ గురించి చూసాం. ఈరోజు ఈ క్లాస్లో మనం స్పీడ్ ఇంకా వెలాసిటీ అంటే ఏంటో చూద్దాం. ఓకేనా? రైట్. సో అందరికీ తెలిసిన విషయం ఏమిటా, స్పీడ్ అంటే ఏంటి సార్? స్పీడ్ అంటే డిస్టెన్స్ అపాన్ టైం, అవునా కదా? ఎస్ బెటా, రైట్. సో డిస్టెన్స్ వచ్చేసి ఎక్స్ అంటున్నా, టైం వచ్చేసి టీ అంటున్నా. దీని ఫార్ములా ఏంటి అని చెప్పేసి ఎవరన్నా అడిగితే ఏమనాలి? స్పీడ్ యొక్క ఫార్ములా ఎక్స్ బై టీ అని చెప్పేసి అనాలి. ఓకేనా? వెరీ గుడ్. సో ఇప్పుడు చూద్దాం, వెలాసిటీ అంటే ఏంటి? వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్ అపాన్ టైం, అందరికి తెలిసిన విషయమే. ఓకే సార్, డిస్ప్లేస్మెంట్ ఫార్ములా ఏంటి బేటా? డెల్టా ఎక్స్, అవునా కదా? ఎస్ సార్. సో డిస్ప్లేస్మెంట్ అంటే షార్టెస్ట్ డిస్టెన్స్ కదా, అదే రైట్. డెల్టా ఎక్స్, సో టైం వచ్చేసి డెల్టా టీ బేటా. ఓకేనా? మనకు తెలుసు డెల్టా ఎక్స్ అంటే ఏంటి బేటా? x2 మైనస్ x1. డెల్టా టీ అంటే బేటా t2 మైనస్ t1. x1 అంటే ఇనిషియల్ పాయింట్, x2 అంటే ఫైనల్ పాయింట్, t1 అంటే ఇనిషియల్ టైం, t2 అంటే ఫైనల్ టైం. ఇజ్ ఇట్ క్లియర్? వెరీ గుడ్. అయితే స్పీడ్ యొక్క ఎగ్జాంపుల్ ఏంటి? సో ఎగ్జాంపుల్ నేను తీసుకుంటున్నా 20 మీటర్ పర్ సెకండ్ అని చెప్పేసి రాస్తున్నా. ఒక ఏ కార్ ఈజ్ మూవింగ్ విత్ 20 మీటర్ పర్ సెకండ్ అంటే ఏంటి? ఆ కార్ 20 మీటర్ పర్ సెకండ్స్తో వెళ్తుంది. ఓకేనా? ఆ కార్ అనేది వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద కార్? 20 మీటర్ పర్ సెకండ్. సార్ ఇక్కడ మీరు ఏ డైరెక్షన్లో వెళ్తుంది అని మెన్షన్ చేయలేదు. సో మెన్షన్ చేయలేదు నేను. ఓకేనా? ఓకే. సో దీంట్లో చూడండి, వెలాసిటీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసం ఎగ్జాంపుల్ తీసుకున్నా. 20 మీటర్ పర్ సెకండ్ ఈస్ట్ అని చెప్పేసి మెన్షన్ చేశాను. సార్ ఇక్కడైతే డైరెక్షన్ మెన్షన్ చేశాను. చూడండి. సో సార్ ఇది వచ్చేసి వెలాసిటీనా? ఎస్ బెటా. సో ద వెలాసిటీ ఆఫ్ ఎ కార్ ఈజ్ 20 మీటర్ పర్ సెకండ్ along ఈస్ట్. ఓకేనా? సార్ ఇక్కడ డైరెక్షన్ ఉంది కదా, బేటా డైరెక్షన్ ఉంది. అంటే సార్ వెలాసిటీలో డైరెక్షన్ ఉంటుందా? బేటా ఉంటుంది. సార్ స్పీడ్లో డైరెక్షన్ ఉంటుందా? లేదు. అందుకోసం ఇక్కడ మెన్షన్ చేయలేదు. అర్థమైందా? వెరీ గుడ్, షబ్బాష్. అయితే ఇప్పుడు చూడండి, స్పీడ్ ఏ క్వాంటిటీ బేటా? ఈ ఎగ్జాంపుల్ని చూడగానే మీకు తెలిసిపోయి ఉండొచ్చు కదా. ఎస్ సార్ ఇక్కడైతే డైరెక్షన్ అంటూ లేదు. డైరెక్షన్ లేకుంటే అది స్కేలార్ క్వాంటిటీ అవుతుంది, అవునా కదా? ఎస్ బేటా, యు ఆర్ రైట్, వెరీ గుడ్. సో ఇట్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ అంటే మీకు తెలుసు. సో దానికి మాత్రం ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ మాత్రమే ఉంటుంది, డైరెక్షన్ అంటూ ఉండదు. వాట్ ఆర్ స్కేలార్ క్వాంటిటీస్? ద ఫిజికల్ క్వాంటిటీస్ విచ్ హ్యావ్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ బట్ నో డైరెక్షన్. ఇక్కడ నేను స్పీడ్ కి ఎగ్జాంపుల్ 20 మీటర్ పర్ సెకండ్ తీసుకున్నా. డైరెక్షన్ మెన్షన్ చేశానా? లేదు. మ్యాగ్నిట్యూడ్ ఉందా? సార్ మ్యాగ్నిట్యూడ్ ఉంది. వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ ఇన్ దిస్ ఎగ్జాంపుల్? మ్యాగ్నిట్యూడ్ చెప్పండి. మ్యాగ్నిట్యూడ్ ఎంత? 20, అవునా కదా? ఎస్ ఆర్ నో? ఎస్ సార్, వెరీ గుడ్, షబ్బాష్. సార్ ఈ ఎగ్జాంపుల్లో మీరు 20 మీటర్ పర్ సెకండ్ ఈస్ట్ అని చెప్పేసి అన్నారు. అంటే ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ కూడా ఉంది, డైరెక్షన్ కూడా ఉంది. అంటే సార్ ఇది 100% వెక్టర్ క్వాంటిటీ కావాలి, అవునా కదా? ఎస్ బెటా, యు ఆర్ రైట్. సో ఫైనల్లీ ఇట్ ఈజ్ ఏ వెక్టర్ క్వాంటిటీ. సో వెక్టర్ క్వాంటిటీ అంటే దాంట్లో మ్యాగ్నిట్యూడ్ కూడా ఉంటుంది, ఇంకా డైరెక్షన్ కూడా ఉంటుంది. వాట్ ఈస్ ద మ్యాగ్నిట్యూడ్ in this example? మీరేమనాలి? 20 is the magnitude in this example, అవునా కదా? ఎస్ సార్, ఈ ఎగ్జాంపుల్లో 20 అనేది మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ వచ్చేసి ఈస్ట్ కదా. సార్ మీరు ఈ విధంగా కూడా గుర్తు పెట్టుకోవచ్చా? వెలాసిటీ వచ్చేసి మీరు డిస్ప్లేస్మెంట్ అన్నారు, అంటే డిస్ప్లేస్మెంట్ వచ్చేసి వెక్టర్ క్వాంటిటీ. సార్ ఇది వెక్టర్ క్వాంటిటీ, ఆటోమేటికల్లీ వెలాసిటీ కూడా వెక్టరే అవుతుందా? బేటా రైట్, యు ఆర్ రైట్, 100% కరెక్టే మీరు అన్నది. అంటే ఇక్కడ మీకు డిస్ప్లేస్మెంట్ అనేది వెక్టర్ క్వాంటిటీ, ఆటోమేటికల్గా వెలాసిటీ కూడా వెక్టర్ క్వాంటిటీనే అయిపోతుంది. ఓకేనా? అయితే ఇక్కడ చూడండి సార్, ఇక్కడ డిస్టెన్స్ ఉంది. సార్ డిస్టెన్స్ వచ్చేసి స్కేలార్ క్వాంటిటీ, అంటే స్పీడ్ కూడా స్కేలారే కావాలి. బేటా
యు ఆర్ రైట్. ఆ విధంగా కూడా మీరు ఆలోచించవచ్చు. ఓకేనా? ఓకేనా? వెరీ గుడ్, షబ్బాష్. అయితే దీని యొక్క స్పీడ్ యొక్క ఎస్ఐ యూనిట్స్ ఏమవుతుంది? మీటర్ పర్ సెకండ్, అవునా కదా? ఎస్ సార్. డిస్టెన్స్కి యూనిట్స్ ఏంటి బేటా? సార్ డిస్టెన్స్ అనేది మీటర్లో క్యాలిక్యులేట్ చేస్తాం. మీటర్ అపాన్ టైమ్ది సెకండ్స్, సో మీటర్ పర్ సెకండ్. సో సిజిఎస్ వచ్చేసి సార్ ఇక్కడ మీటర్స్ అన్నారు కదా, సి అంటే సెంటీమీటర్, అంటే ఇక్కడ సెంటీమీటర్ పర్ సెకండ్ ఉండాలి. అరే ఇదైతే చిన్నది కదా, మీకైతే తెలుసు కదా, దీన్ని ఇంత ఎలాబోరేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసే అవసరం లేదు కదా. వెరీ గుడ్. సో ఎస్ఐ యూనిట్స్ ఏంటి? దీనికి కూడా సార్ డిస్ప్లేస్మెంట్ ఉంది, డిస్ప్లేస్మెంట్ మీటర్, టైం వచ్చేసి సెకండ్ కదా, రైట్. సిజిఎస్ యూనిట్స్లో సార్ సెంటీమీటర్ పర్ సెకండ్, అవునా కదా? వెరీ గుడ్, షబ్బాష్. సో ఇక్కడ వచ్చేసి మీకు డైమెన్షన్ ఫార్ములా ఏంటి? సో డైమెన్షన్ ఫార్ములా ఏ విధంగా రాస్తామనంటే ఇక్కడ చూడండి, స్పీడ్ నేను ఇక్కడ రాస్తున్నా, ఓకేనా, రైట్. సో స్పీడ్కి డైమెన్షన్ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ అంటే లెంత్లోనే కదా క్యాలిక్యులేట్ చేసేది, అవును సార్. అపాన్ టైం ఏంటో బేటా? క్యాపిటల్ టీ, అవునా కదా? ఎస్ సార్. సో దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు సార్? ఇక్కడ ఏం లేకుంటే 1 రాసుకోవచ్చు కదా, అవును బేటా, 1 రాసుకోవచ్చు. సో ఫైనల్లీ L1 సార్, టీ వచ్చేసి పైకి వెళ్ళిపోతే టీ -1 అవుతుంది. బేటా, యు ఆర్ రైట్. సో దీంట్లో మాస్ అనేది ఉందా సార్? స్పీడ్లో ఇక్కడ మాస్ వచ్చేసి ఫార్ములాలో లేదు. సో మాస్ లేదు కాబట్టి m0 రాసుకుంటున్నా. అర్థమైందా? వెరీ గుడ్, షబ్బాష్. సో m0. సో ఫైనల్లీ L1 t పవర్ -1. అరే సారీ, ఇక్కడ -1 కదా, ఓకే, -1. ఓకే, వెరీ గుడ్ సార్. ఇక్కడ కూడా సేమ్ అదే అవుతుంది సార్, డైమెన్షన్ ఫార్ములా. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఉంది కదా, సేమ్ ఎగ్జాంపుల్ కదా, అవునా కదా? ఎస్ సార్. సో ఫైనల్లీ సేమ్ ఇక్కడ కూడా ఇది వస్తుంది. సో మాస్ ఉందా వెలాసిటీలో? లేదు సార్, మాస్ లేదు. డిస్ప్లేస్మెంట్ ఉందా? సార్. డిస్ప్లేస్మెంట్ అంటే లెంత్. టైం ఉంది కదా? సార్, ఉంది. అయితే ఇంకోటి, సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 1 కిలోమీటర్ పర్ అవర్ని మీటర్ పర్ సెకండ్ లాగా మార్చుకోవాలి, ఓకేనా? సో ఎస్ఐ యూనిట్స్లో మార్చుకోవాలి. కొన్ని క్వశ్చన్స్లో మీకు స్పీడ్ లేదా వెలాసిటీ 20 కిలోమీటర్ పర్ అవర్తో వెళ్తుంది అని చెప్పేసి క్వశ్చన్లో ఇస్తాడు. అప్పుడు ఇచ్చినప్పుడు మీరు అది మీటర్ పర్ సెకండ్స్లో మార్చుకోవాలి. అది రూల్ అన్నమాట, ఓకేనా? ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ప్రెజెంట్ ఇన్ ఎ ఫిజిక్స్ కంపల్సరీ దే ఆర్ ప్రెజెంట్ ఇన్ ఏ ఎస్ఐ యూనిట్స్ ఓన్లీ, ఓకేనా? ఫిజిక్స్లో ఏదన్నా కానీ యూనిట్ తీసుకోండి, అది ఖచ్చితంగా ఎస్ఐ యూనిట్స్ అయ్యే ఉండాలి, ఓకేనా? వెరీ గుడ్. సో కిలోమీటర్ పర్ అవర్ తీసుకోవద్దు. ఇన్ కేస్ మీకు ఆప్షన్స్లో కిలోమీటర్ పర్ సెకండ్స్లో ఉంది అని అంటే నో ప్రాబ్లం. సో యాజ్ ఇట్ ఈస్గా పెట్టేసి సాల్వ్ చేసుకోండి, ఓకేనా? వెరీ గుడ్, షబ్బాష్. సో 5/18 సార్, ఇది 5/18 ఏ విధంగా వచ్చింది? ప్రూఫ్ చేయాలా? ప్రూఫ్ కావాలా? సో ఇది ఇక్కడ సాల్వ్ చేస్తా, చూడండి. సో 1 కిలోమీటర్ KMPH అని చెప్పేసి అంటాం, కిలోమీటర్ పర్ అవర్, ఓకేనా? లేదు పర్ అవర్ రాసుకోవచ్చు కదా. సార్ 1 కిలోమీటర్, కిలో వచ్చిందా సార్? లాస్ట్ క్లాస్లో మీరు కిలో అంటే 1000 అని గుర్తుపెట్టుకోండి అన్నారు, అవునా కదా? బేటా, రైట్. సో 1 అవర్లో ఎన్ని మినిట్స్ ఉంటాయి బేటా? సార్ 60 మినిట్స్ ఉంటాయి. 1 మినిట్లో ఎన్ని సెకండ్స్ ఉంటాయి బేటా? సార్ 60 సెకండ్స్ ఉంటాయి, అవునా కదా? అవును సార్. ఈ జీరో 2 5 2 3 అవునా కదా? ఎస్ సార్. సో ఇది వచ్చేసి 5 6 3 18. సో ఫైనల్ ఏమొచ్చింది బేటా? మీటర్ పర్ సెకండ్లో వచ్చిందా లేదా? సార్ వచ్చేసింది. అంటే 1 కిలోమీటర్ పర్ అవర్ వచ్చేసి 5/18 మీటర్ పర్ సెకండ్. బేటా, కరెక్ట్ మీరు అన్నది, ఓకేనా? సో ఫైనల్లీ ఇది గుర్తు పెట్టుకోండి. అర్థమైందా? వెరీ గుడ్. సో ఫైనల్లీ ఇదైతే మీకు అర్థమైపోయింది. సో 1 kmph కూడా ఇక్కడ కూడా సేమ్ అంతే బేటా. సో దీన్ని స్పీడ్ని ఇంకా వెలాసిటీని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కోసం నేను ఏం చేస్తానంటే ఇది కొంచెం రబ్ చేస్తాను నేను, ఓకేనా? రబ్ చేసి క్లియర్ రాసుకుంటా. సో మీరు రన్నింగ్ నోట్స్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి, నేను చెప్పింది మీరు రాసుకోవాలి, ఓకేనా? రైట్. సో ఇది వెలాసిటీ కదా, రైట్. ఓకే, సో రైట్. చూడండి, ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఇది ఎగ్జాంపుల్ 2 అన్నమాట. మీకు
సో ఒక వ్యక్తి ఏ పాయింట్ నుంచి వెళ్ళి బి పాయింట్కి వెళ్తున్నాడు. తను వెళ్ళే దారి ఏ విధంగా ఉందంటే అదొక కర్వ్డ్ పాత్లో ఉంది బేటా. ఓకేనా సార్, ఇది సెమీ సర్కిల్ లాగా కనిపిస్తుంది మాకు. అవును బేటా, ఇది ఒక సెమీ సర్కిలే. ఓకేనా, ఓకే సార్. సో క్వశ్చన్లో ఇచ్చింది ఏంటంటే దీని యొక్క రేడియస్ 2 meters ఇచ్చాడు. ఓకేనా, ఓకే సార్. సో ఈ వ్యక్తికి ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ ఈ విధంగా వెళ్ళి ఇక్కడ చేరుకోవడానికి అతనికి టైం పట్టింది 10 seconds. ఓకేనా, అర్థమైందా క్వశ్చన్? సో ఇక్కడ నుంచి వెళ్ళి ఈ విధంగా వెళ్ళి ఇక్కడ చేరుకోవడానికి అతనికి పట్టింది 10 seconds. క్వశ్చన్లో అడిగింది ఏంటంటే వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ ద పర్సన్ అని చెప్పేసి క్వశ్చన్లో అడిగిండు బేటా. ఓకేనా, ఓకేనా, వెరీ గుడ్. సో మనకు తెలుసు స్పీడ్ అంటే డిస్టెన్స్ బై టైం అని చెప్పేసి ఫార్ములా అయితే తెలుసు. అంటే ఇప్పుడు మన డిస్టెన్స్ ఎంత సార్? ఇది వచ్చేసి సెమీ సర్కిల్లో ఉంది. మొత్తం సర్కిల్లో అయితే 2πr అంటాము. ఇది సగం సర్కిల్ కాబట్టి 2πr/2 కదా. ఇది పోయింది కదా, πr వచ్చింది. అవునా కదా? ఎస్ సార్, వెరీ గుడ్, షబ్బాష్. అయితే డిస్టెన్స్ ఎంత ట్రావెల్ అయింది బేటా? πr. అవునా? ఎస్. సో డిస్టెన్స్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం కదా. ఈ డిస్టెన్స్ ఎంత? πr. r వచ్చేసి ఎంత ఇచ్చిండు? 2 meters ఇచ్చాడు కదా. సో టైం ఎంత పట్టింది ఇక్కడ నుంచి ఇక్కడ చేరుకోవడానికి అతనికి? 10 seconds. సో ఫైనల్లీ 2 5s. అవునా కదా? వెరీ గుడ్, షబ్బాష్. సో ఫైనల్లీ మిగిలింది ఏంటి బేటా? పైన పై ఉంది, కింద 5 ఉంది. పైన పై ఉంది, కింద 5 ఉంది. సో ఫైనల్లీ ద స్పీడ్ ఆఫ్ ద పర్సన్ ఇన్ దిస్ పాత్ ఈజ్ π/5 meter/second అని చెప్పేసి మీరు రాయాలి. అర్థమైందా? స్పీడ్ అర్థమైందా? వెరీ గుడ్, షబ్బాష్. ఓకేనా, రైట్. సో ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్ ఏ నుంచి బికి వెళ్తున్నాడు. ఓకేనా, ఏ నుంచి బికి వెళ్తున్నాడు, ఈ పాత్లోనే వెళ్తున్నాడు. క్వశ్చన్లో అడిగింది ఏంటంటే ఈ పర్సన్ యొక్క వెలాసిటీ ఎంత, అని చెప్పేసి అడిగిండు. ఓకేనా, ఇక్కడ నుంచి ఇక్కడ చేరుకోవడానికి అతను తగిన టైం 10 seconds. ఓకేనా, రైట్. సో వెలాసిటీ యొక్క ఫార్ములా ఏంటి బేటా? డిస్ప్లేస్మెంట్ అపాన్ టైం కదా. డిస్ప్లేస్మెంట్ షార్ట్ కట్. అవునా కదా? ఎక్కడ స్టార్ట్ అయ్యిండు? ఇక్కడ. ఎక్కడ ఎండ్ అయ్యిండు? ఇక్కడ. డైరెక్ట్లీ స్ట్రేట్ లైన్ వేయాలి. అవునా కదా? ఎస్ సార్. సో రేడియస్ వచ్చేసి ఇక్కడ 2 meters అంటే ఇక్కడ కూడా 2 meters. అవునా కదా? ఎస్ సార్. సో డిస్ప్లేస్మెంట్ అపాన్ టైం కదా. వెలాసిటీ అంటే డిస్ప్లేస్మెంట్ అపాన్ టైం. డిస్ప్లేస్మెంట్ ఎంత బేటా? ఇక్కడ నుంచి ఇక్కడికి సార్ 2 + 2 4. అవునా? వెరీ గుడ్, షబ్బాష్. సో డిస్ప్లేస్మెంట్ అపాన్ టైం ఎంత పట్టింది? 10 seconds పట్టింది. సో ఫైనల్లీ 2 2s 2 5s. సో ఫైనల్ ఆన్సర్ ఏంటి బేటా? 2/5 meter/second. అర్థమైందా? సో కన్ఫ్యూజన్ ఏమీ కావద్దు. స్పీడ్ అడిగితే ఈ ఆన్సర్ వస్తుంది, వెలాసిటీ అడిగితే ఈ ఆన్సర్ వస్తుంది. కానీ ఇక్కడ ఆ పర్సన్ వెళ్ళిన పాత్ మాత్రం 2 ఎగ్జాంపుల్లో సేమ్ కదా. పాత్ ఈజ్ సేమ్ ఇన్ బోత్ కేసెస్. వెలాసిటీ ఈజ్ డిఫరెంట్ అండ్ స్పీడ్ ఈజ్ డిఫరెంట్. అవునా కదా? రైట్, వెరీ గుడ్, షబ్బాష్. అయితే ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే ఈ స్పీడ్ ఇంకా వెలాసిటీ ఈక్వల్ అయ్యే ఛాన్సెస్ ఉందా? ఆలోచించండి. డస్ ద స్పీడ్ అండ్ వెలాసిటీ విల్ బికమ్ ఈక్వల్? ఎస్ సార్, అవును బేటా. సో అది నోట్లో రాసుకోవాలి మీరు. ఏంటంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ అవుతుంది. ఎప్పుడు అవుతుంది అంటే when the body is moving in a straight line. So when the body is moving in a straight line. అర్థమైందా? సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యిండు, ఈ విధంగా పోయి ఇక్కడ చేరుకున్నాడు. ఓకేనా, స్ట్రేట్ లైన్లో చేరుకున్నాడు. ఇక్కడ నుంచి ఇక్కడికి అనుకుందాం 5 meters. ఇక్కడ నుంచి ఇక్కడ చేరుకోవడానికి కావాల్సిన టైం వచ్చేసి 5 seconds అనుకుందాం. సో ఫైనల్లీ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ అయితే ఈక్వల్. సో అదైతే ఈజీ కదా, సింపుల్ ఎగ్జాంపుల్. రైట్. సో ఫైనల్లీ అర్థమైందా? స్పీడ్ ఏంటి, వెలాసిటీ ఏంటో క్లియర్ అయిపోయింది. వెరీ గుడ్, షబ్బాష్. అయితే ఇప్పుడు నెక్స్ట్ మీకు యూనిఫామ్ స్పీడ్ అంటే ఏంటి, యూనిఫామ్ వెలాసిటీ అంటే ఏంటి చూద్దామా? ఎస్ సార్. సో నేను ఇది రబ్ చేస్తా. ఓకేనా, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇదే విధంగా ఇదే ఉండని అని
ఓకేనా సార్ ఓకే సో పైన ఏం రాస్తున్నానంటే యూనిఫామ్ స్పీడ్ ఇక్కడ యూనిఫామ్ వెలాసిటీ ఓకేనా ఎస్ సార్ సో యూనిఫామ్ స్పీడ్ అంటే ఏంటంటే సో అందరూ డెఫినేషన్ రాసుకోండి ఫస్ట్ ఇక్కడ రాయడానికి ప్లేస్ లేదు అందుకోసం నేను ఓరల్గా చెప్పేస్తున్నాను యూనిఫామ్ అంటే కాన్స్టెంట్ అనమాట ఓకేనా ఓకే సార్ యూనిఫామ్ స్పీడ్ అంటే డెఫినేషన్ ఇఫ్ ఎ బాడీ కవర్స్ ఈక్వల్ డిస్టెన్స్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్ ఇఫ్ ఎ బాడీ కవర్స్ equal distance in equal interval of time is called as uniform speed అర్థమైందా డెఫినేషన్ రాసుకున్నారా ఇఫ్ ఎ బాడీ కవర్స్ ఈక్వల్ డిస్టెన్స్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైమ్ ఈస్ కాల్డ్ యాజ్ యూనిఫామ్ స్పీడ్ ఇప్పుడు యూనిఫామ్ వెలాసిటీ యొక్క డెఫినేషన్ రాసుకోండి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను యూనిఫామ్ వెలాసిటీ డెఫినేషన్ రాసుకోండి ఇఫ్ ఎ బాడీ కవర్స్ equal displacement if a body covers equal displacement in equal interval of time is called as uniform velocity ఓకేనా అర్థమైందా వెరీ గుడ్ షబాష్ సో డెఫినేషన్స్ అయితే రాసుకున్నారు కదా డెఫినేషన్లో ఏముంది యూనిఫామ్ స్పీడ్ ఇఫ్ ఎ బాడీ కవర్స్ ఈక్వల్ కదా ఈక్యూయు అని రాస్తున్నా ఓకేనా ఈక్వల్ డిస్టెన్స్ ఇన్ ఈక్యూయు ఈక్వల్ టైం అవునా కదా ఎస్ బెటా యు ఆర్ రైట్ సో ఇక్కడ కూడా వెలాసిటీ యూనిఫామ్ వెలాసిటీ ఏంటి సార్ ఇక్కడ వచ్చేసి ఈక్వల్ డిస్ప్లేస్మెంట్ అపాన్ ఈక్వల్ టైం సో ఫార్ములాస్ వచ్చేసి సేమ్ బెటా దానికి దీనికి సేమే ప్రాబ్లం ఏం లేదు ఓకేనా యూనిఫామ్ అంటే కాన్స్టెంట్ గుర్తుపెట్టుకోవాలి ఓకేనా వెరీ గుడ్ షబ్బాష్ అయితే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి ఎగ్జాంపుల్ సో 20 మీటర్ పర్ సెకండ్ అని తీసుకున్నాం సార్ ఇది వచ్చేసి యూనిఫామ్ స్పీడ్ కదా స్పీడ్ అన్నారు డైరెక్షన్ అంటూ ఉండదు ఎందుకు స్కేలార్ క్వాంటిటీ కదా ఇక్కడ వచ్చేసి 20 మీటర్ పర్ సెకండ్ ఈస్ట్ అన్న డైరెక్షన్ వచ్చింది కదా అది వెక్టర్ క్వాంటిటీ ఓకేనా సేమ్ బెటా కాపీ పేస్ట్ ఎగ్జాంపుల్స్ ఇది ఎస్ఐ యూనిట్స్ కూడా కాపీ పేస్టే సిజిఎస్ యూనిట్స్ కూడా కాపీ పేస్టే 1 kmph కూడా కాపీ పేస్టే ఓకేనా అర్థమైందా వెరీ గుడ్ ఇప్పుడు మీకు క్లారిటీ ఇస్తాను చూడండి ఈ ఎగ్జాంపుల్లో ఏది యూనిఫామ్ స్పీడ్ అవుతుంది ఏది యూనిఫామ్ వెలాసిటీ అవుతుందో చూపిస్తా చూడండి ఓకేనా ఇది రబ్ చేస్తా ఈ క్యాల్కులేషన్ పార్ట్ ఓకేనా అర్థమవుతుందా ఎస్ సార్ సో వెరీ నైస్ బెటా వెరీ నైస్ ఓకే రైట్ సో ఈ పార్ట్ రబ్ చేస్తున్నా ఇక్కడ కూడా ఈ పార్ట్ అనేది రబ్ చేస్తున్నా నేను ఓకేనా రైట్ సార్ ఓకే సో చూడండి నాన్న అయితే నేనేమంటున్నానంటే ఈ టైం కూడా తీసేస్తున్నా ఇక్కడికి వెళ్ళి చూడండి ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ 10 seconds కూడా తీసేస్తా ఓకేనా రైట్ సో నేను ఈ సర్క్యులర్ పాత్ అంటే సెమీ సర్క్యులర్ పాత్ పైన కొన్ని పాయింట్స్ తీసుకుంటున్నా ఇది పి ఇది వచ్చేసి క్యూ ఇది వచ్చేసి ఆర్ అనుకుందాం ఓకేనా ఇది పి ఇది క్యూ ఇది ఆర్ అనుకుందాం ఓకేనా ఓకే సార్ సో ఒక వ్యక్తి ఏ నుంచి వెళ్ళి పీకి వెళ్ళిండు ఏ టు పీకి వెళ్ళిండు ఓకేనా ఈ పాత్ ట్రావెల్ అయిండు కదా అవునా కదా ఎస్ సార్ అయితే ఇతని యొక్క యూనిఫామ్ స్పీడ్ ఏమవుతుందంటే యూనిఫామ్ స్పీడే ఓకేనా యూనిఫామ్ స్పీడ్ వి అని చెప్పి స్పీడ్ అనేది వితో ఇండికేట్ చేస్తున్నాను ఓకేనా స్పీడ్ని వితో ఇండికేట్ చేస్తున్నాను ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిండు ఏ టు పి వచ్చేసి అనుకుందాం 10 మీటర్ పర్ సెకండ్ ఓకేనా ఇక్కడ నుంచి ఇక్కడికి 10 మీటర్ పర్ సెకండ్తో వెళ్ళిండు ఓకేనా వెరీ గుడ్ షబ్బాష్ అయితే పి టు క్యూ కూడా అతను 10 మీటర్ పర్ సెకండ్స్తోనే వెళ్తుండు ఓకేనా అర్థమైందా వెరీ గుడ్ సో క్యూ టు ఆర్ కూడా 10 మీటర్ పర్ సెకండ్తోనే వెళ్తుండు ఆర్ టు బి కూడా 10 మీటర్ పర్ సెకండ్తోనే వెళ్తుండు అర్థమైందా సో ఫైనల్లీ అతను ఈక్వల్ డిస్టెన్స్ ఇక చూడండి ఈక్వల్ డిస్టెన్స్ ఇది అంటే డిస్టెన్స్ అనేది ఈక్వల్ ఉంది ఈక్వల్ డిస్టెన్స్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైం సో ఫైనల్లీ అతను జర్నీలో
అతను మొత్తం జర్నీలో స్పీడ్ అనేది కాన్స్టెంట్గా ఉంది, అవునా కాదా? ఎస్ సార్, కాన్స్టెంట్గా ఉంది. వెరీ గుడ్, షబాష్. అయితే యూనిఫామ్ వెలాసిటీ ఏంటో చూద్దాం. సో సేమ్ ఇక్కడ తీసుకున్నట్టే, ఇక్కడ నేను పి తీసుకుంటున్నా, ఇక్కడ క్యూ తీసుకుంటున్నా, ఇక్కడ పాయింట్ ఆర్ తీసుకుంటున్నా. ఓకేనా? ఎస్ సార్. సో దీంట్లో వచ్చేసి అనుకుందాం, ఈ వ్యక్తి ఏ టు పి వెళ్ళిండు, దాని యొక్క యూనిఫామ్ వెలాసిటీ ఏంటో కనుక్కోవాలి. వి అంటే ఇక్కడ వెలాసిటీ, ఇక్కడ వి అంటే స్పీడ్. అర్థమవుతుందా? సో ఏ టు పి వెళ్ళిండు. సో అనుకుందాం 20 మీటర్ పర్ సెకండ్ పట్టింది అనుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళడానికి 20 మీటర్ పర్ సెకండ్ పట్టింది ఆ వ్యక్తికి. ఓకేనా? వెరీ గుడ్. ఈక్వల్ డిస్ప్లేస్మెంట్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైం కదా. సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అని చెప్పేసి అన్నాం. సార్ ఈ వ్యక్తి ఈ కర్వ్లో పోయిండు కదా, మీరు డిస్ప్లేస్మెంట్ ఏ విధంగా తీసుకున్నారంటే చూడండి, ఈ విధంగా తీసుకున్నాను బేటా. స్ట్రేట్ లైన్ వేయాలి కదా, అర్థమైందా? స్ట్రేట్ లైన్, డిస్ప్లేస్మెంట్, షార్టెస్ట్ డిస్టెన్స్, షార్ట్ కట్ ఇదేనా? సార్ వెరీ గుడ్. అయితే పి నుంచి క్యూకి వెళ్తున్నాడు అంటే స్ట్రేట్ లైన్ వేయాలా? సార్ ఎందుకు? డిస్ప్లేస్మెంట్ కావాలి కాబట్టి. సో పి టు క్యూ కూడా 20 మీటర్ పర్ సెకండే ఉండాలి. సో క్యూ టు ఆర్ కూడా ఎంత? 20 మీటర్ పర్ సెకండే ఉండాలి. అయితే ఆర్ టు బికి వెళ్ళడానికి కూడా 20 మీటర్ పర్ సెకండ్ అయ్యే ఉండాలి. అయితేనే ఈ విధంగా ఉంటేనే మనం యూనిఫామ్ వెలాసిటీ అని చెప్పేసి అంటాము. ఓకేనా? అగర్ ఈ డిస్టెన్స్ కనుక సేమ్ అవుతేనే ఇక్కడ నుంచి ఇక్కడ స్పీడ్ 20, ఇక్కడ నుంచి ఇక్కడ స్పీడ్ 20, ఇక్కడ నుంచి ఇక్కడ స్పీడ్ 20, ఇక్కడ నుంచి ఇక్కడ స్పీడ్ 20 ఉంటేనే అది యూనిఫామ్ వెలాసిటీ అవుతుంది. అర్థమైందా? అంటే ఈక్వల్ డిస్ప్లేస్మెంట్ ఇన్ ఈక్వల్ టైం, అర్థమైందా? వెరీ గుడ్, షబాష్. సో ఫైనల్లీ మీకు ఇదైతే అర్థమైపోయింది. ఇప్పుడు చూద్దాం నాన్ యూనిఫామ్ స్పీడ్, ఇక్కడ నాన్ యూనిఫామ్ వెలాసిటీ. ఓకేనా? వెరీ గుడ్. సో చూడండి బేటా, ఇప్పుడు చూడండి, నాన్ యూనిఫామ్ స్పీడ్ అంటే దీని డెఫినేషన్ రాసుకోండి. ఫస్ట్ డెఫినేషన్ రాసుకోండి. ఓకేనా? ఇఫ్ ఏ బాడీ covers unequal distance in equal interval of time. If a body covers unequal distance in equal interval of time is called as non-uniform speed. రాసుకున్నారా? Non-uniform velocity రాసుకోండి. If a body covers unequal displacement in equal interval of time. ఓకేనా? రాసుకున్నారా? If a body covers unequal displacement in equal interval of time is called as non-uniform velocity. సో ఇక్కడ ఏం రాయాలి బేటా? అన్ఈక్వల్ కదా. నాన్ యూనిఫామ్ స్పీడ్ ఏంటి? ఇఫ్ ఏ బాడీ కవర్స్ అన్ఈక్వల్ డిస్టెన్స్ ఇన్ ఈక్వల్ ఇంటర్వెల్ ఆఫ్ టైం కదా. దీని యొక్క ఫార్ములా కూడా సేమ్ ఇంతే. ఓకేనా? ఇక్కడ కూడా అన్ఈక్వల్ రాయండి, బాస్ అయిపోయింది. If a body covers unequal displacement in equal interval of time. సో ఫార్ములా కూడా అదే. సో ఇది కూడా కాపీ పేస్టే, ఇది కూడా కాపీ పేస్టే, ఇది కూడా కాపీ పేస్టే, ఇది కూడా కాపీ పేస్టే, ఇది కూడా కాపీ పేస్టే. ఓకేనా? ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా నాన్ యూనిఫామ్ స్పీడ్ ఏ విధంగా ఉంటుందో, నాన్ యూనిఫామ్ వెలాసిటీ ఏ విధంగా ఉంటుందో. ఓకేనా? ఓకే సార్. సో చూడండి, సో సింపుల్ బేటా, పీక్యూఆర్ అదే విధంగా ఉండని అని. ఓకేనా సార్? ఓకే. సో ఇక్కడ కూడా సేమ్ చూడండి ఏ విధంగా ఆన్సర్స్ వస్తాయో చూడండి. ఓకే, రైట్. సో నాన్ యూనిఫామ్ అంటే అన్ఈక్వల్ డిస్టెన్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక డిఫరెంట్ డిస్టెన్స్ ఉంది అని అనుకుందాం. ఓకేనా?
ఓకేనా. సో అనుకోండి ఇక్కడ నుంచి ఇక్కడ 10 సెకండ్ పట్టింది, ఇక్కడ నుంచి ఇక్కడికి 10 సెకండ్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి 10 సెకండ్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి 10 సెకండ్, 10 10 10 10 ఎంత అయింది 40 సెకండ్స్ కదా. అంటే మొత్తానికి ఇక్కడ చేరుకోవడానికి 40 సెకండ్ పట్టింది కదా, ఈక్వల్ టైం కదా. కానీ ఇక్కడ ట్రావెల్ అయ్యే డిస్టెన్స్ మాత్రము వేరు వేరుగా ఉంటుంది. చూడండి, A to P వెళ్ళడానికి 10 మీటర్స్ పర్ సెకండ్ పట్టింది, కానీ ఈ వ్యక్తి P to Q వెళ్ళేటప్పుడు 20 మీటర్ పర్ సెకండ్తో వెళ్ళిండు. అర్థమైందా? 20 మీటర్ పర్ సెకండ్తో వెళ్ళిండు. సో Q to R వెళ్ళేటప్పుడు 30 మీటర్ పర్ సెకండ్తో వెళ్ళిండు. చేంజ్ అవుతూనే ఉంది కదా. R to B వెళ్ళడానికి 40 మీటర్ పర్ సెకండ్తో వెళ్ళిండు. అర్థమైందా? సెకండ్ అన్నిట్లో సెకండ్స్ కాన్స్టెంట్ కదా. ఇక్కడ నుంచి మెల్లగా వెళ్ళిండు కదా 10 మీటర్, ఇక్కడ కొంచెం స్పీడ్ పెంచిండు కదా, ఇక్కడ ఇంకా కొంచెం స్పీడ్ పెంచిండు, ఇక్కడ ఇంకా కొంచెం స్పీడ్ పెంచిండు. అర్థమైందా? సో దీన్నే మనం నాన్ యూనిఫామ్ స్పీడ్ అని చెప్పేసి అంటాం. సో నాన్ యూనిఫామ్ వెలాసిటీలో బేటా చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి 20 మీటర్ పర్ సెకండ్ పట్టింది, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి అతనికి 30 అనుకుందాం. ఓకేనా, ఎస్ రైట్ ఉండండి. సో ఇది Q to R కదా, Q to R వెళ్ళడానికి 60 అనుకుందాం. మీసం ఏదన్నా తీసుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళడానికి 70 అనుకుందాం. ఓకేనా. ఇక్కడ వచ్చేసి మెల్లగా పోయిండు, కొంచెం బగాయించిండు, ఇంకా స్పీడ్గా పోయిండు కదా. అంతే. దాన్ని మనం నాన్ యూనిఫామ్ వెలాసిటీ అని చెప్పేసి అంటున్నాం. ఓకేనా, అర్థమైందా? సో వెరీ గుడ్, షబ్బాష్. సో ఇప్పుడు నాన్ యూనిఫామ్ వెలాసిటీ అయిపోయింది. ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ ఏంటో చూద్దాం. ఇన్స్టాంటేనియస్ స్పీడ్, ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ. సార్ ఇన్స్టాంటేనియస్ అంటే ఏంటి చెప్తాను. ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ. ఓకేనా, రైట్. ఇన్స్టాంటేనియస్ అంటే బేటా అంటే ఎగ్జాక్ట్లీ పర్టికులర్ పాయింట్లో. ఓకేనా, ఎగ్జాక్ట్లీ ఒక పర్టికులర్ పాయింట్. చూడండి, ఈ వ్యక్తి ఇక్కడ నుంచి ఇక్కడికి బయలుదేరింది కదా. సో ఇక్కడ నుంచి ఇక్కడ స్పీడ్ వేరే ఉండొచ్చు కదా, వేరుగా ఉండొచ్చు. అంటే ఎగ్జాక్ట్లీ ఒక పర్టికులర్ పాయింట్లో ఎగ్జాక్ట్లీ పీ దగ్గరే తన స్పీడ్ ఎంత, దాన్ని మనం ఇన్స్టాంటేనియస్ అని చెప్పేసి అంటాం. ఓకేనా. సో దీని యొక్క డెఫినేషన్ రాసుకోండి. ద స్పీడ్ ఆఫ్ ఏ బాడీ అట్ ఏ పర్టికులర్ ఇన్స్టాంట్. ద స్పీడ్ ఆఫ్ ఏ బాడీ అట్ ఏ పర్టికులర్ ఇన్స్టాంట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇన్స్టాంటేనియస్ స్పీడ్. రాసుకున్నారా? ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ కూడా రాసుకోండి. ద వెలాసిటీ ఆఫ్ ఏ బాడీ అట్ ఏ పర్టికులర్ ఇన్స్టాంట్. The velocity of a body at a particular instant is called as instantaneous velocity. ఓకేనా. ఓకే సార్. సో కొంచెం ఇది రబ్ చేస్తా. ఓకేనా, ఫార్ములాస్ చూడండి బేటా. సో dx/dt. ఓకేనా, ఇన్స్టాంటేనియస్ స్పీడ్ ఫార్ములా ఏంటంటే dx/dt. సార్ ఇక్కడ dt అంటే ఏంటంటే డిఫరెన్షియేషన్ బేటా. సో ఓకేనా, ఇదేంటంటే డిఫరెన్షియేషన్. ఇన్స్టాంటేనియస్ చిన్న వాల్యూ క్యాలిక్యులేట్ చేయడానికి కోసం. ఓకేనా, పెద్ద వాల్యూస్ కాదు క్యాలిక్యులేట్ చేయడానికి. సో చూడండి, మీరు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి. ఓకేనా, ఈ విధంగా చేరుకున్నారు. ఓకేనా, అయితే మీరు ఇక్కడ నుంచి ఇక్కడ చేరుకోవడానికి ఎంతో కొంత టైం పడుతుంది. అవునా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 50 కిలోమీటర్స్ అనుకుందాం. మీరు ఒక 4 అవర్స్లో ట్రావెల్ చేసింది అనుకుందాం. ఓకేనా, లేదా 2 అవర్స్లో ట్రావెల్ చేసింది అనుకుందాం. స్పీడ్ ఎంత? డిస్టెన్స్ బై టైం 50/2. సో 225 అంటే 25 kmph ట్రావెల్ చేస్తే మీరు ఇక్కడ చేరుకున్నారు. అవునా, అది జనరల్ స్పీడ్ అన్నమాట కదా. ఇప్పుడు మీకు ఇన్స్టాంటేనియస్ కావాలి అంటే నువ్వు ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్ దగ్గర ఉన్నప్పుడు నీ స్పీడ్ ఎంత? ఈ పాయింట్ దగ్గర. సో ఈ పాయింట్ దగ్గర ఉన్నప్పుడు నీ స్పీడ్ ఎంత? ఈ పాయింట్ దగ్గర నీ స్పీడ్ ఎంత? ఈ పాయింట్ దగ్గర నీ స్పీడ్ ఎంత? ఈ పాయింట్ దగ్గర నీ స్పీడ్ ఎంత? నాకు మొత్తం వద్దు, పర్టికులర్ పాయింట్లోనే కావాలి.
అర్థమైందా? పర్టికులర్ పాయింట్లోనే కావాలి. ఓకేనా? రైట్. సో మీరు బైక్ నడిపించేటప్పుడు బైక్లో ఉన్న స్పీడోమీటర్ రీడింగ్ ఎప్పుడు డిఫ్లెక్ట్ అవుతూనే ఉంటుంది కదా కదా అది ఏం చూపిస్తుంది అంటే ఇన్స్టాంటేనియస్ సెకండ్కి అది డిఫ్లెక్ట్ అవుతుందా? సెకండ్కి మీ స్పీడ్ అనేది చూపిస్తుంది. అదే ఇన్స్టాంటేనియస్ స్పీడ్. అర్థమైందా? వెరీ గుడ్, షబాష్. సో చూడండి, ఇది రబ్ చేసేస్తా. సో ఇక్కడ చిన్న చిన్న పాయింట్లు అన్నా కదా, పాయింట్ అదే డిఫరెన్షియేషన్ ఇండికేట్ చేస్తుంది. దీని డీటెయిల్గా నెక్స్ట్ క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. యావరేజ్ స్పీడ్, యావరేజ్ వెలాసిటీ ఏంటో. ఓకేనా? రైట్. సో ఫైనల్లీ ఇక్కడ కూడా వెలాసిటీ వచ్చేసి అంతే బెట. ఏమంటారు? dx/dt. x అంటే డిస్ప్లేస్మెంట్, x అంటే ఇక్కడ డిస్టెన్స్ ఎట్ ఎ పర్టికులర్ పాయింట్. ఓకేనా? ఎట్ ఎ పర్టికులర్ పాయింట్లో, ఎగ్జాక్ట్లీ ఎట్ పర్టికులర్ పాయింట్లో, దట్ ఈస్ ఆల్సో ఎట్ ఎ పర్టికులర్ పాయింట్. ఫార్ములా వచ్చేసి రెండింటికి సేమే. ఈ ఎగ్జాంపుల్ కూడా సేమే. 20 మీటర్ పర్ సెకండ్ ఈస్ట్ రాసినా కానీ ఓకే, పర్లేదు, కరెక్టే. ఇది కూడా ఓకే. స్కేలర్ క్వాంటిటీనా? ఈ పాయింట్ కూడా సేమే, ఈ పాయింట్ కూడా సేమే. 1 kmph ఇది కూడా సేమే. చలో రైట్. ఇక్కడ డిఫరెంట్, ఈ ఎగ్జాంపుల్లో డిఫరెంట్ వస్తుంది. ఓకేనా? ఎస్ సార్. సో ఎగ్జాంపుల్ అంటే ఏంటి? సో ఎగ్జాంపుల్ ఏంటో చూడండి బేటా. ఓకేనా? ఎస్ సార్. సో ఇప్పుడు చూడండి, ఇది కూడా రబ్ చేస్తాను నేను. ఓకేనా? రైట్. చలో చూడండి. సో క్వశ్చన్లో వాట్ ఈస్ ద ఇన్స్టాంటేనియస్ స్పీడ్ ఆఫ్ ఎ పర్సన్ ఎగ్జాక్ట్లీ ఎట్ పాయింట్ ఏ దగ్గర ఉన్నప్పుడు తన స్పీడ్ ఎంత అనుకుందాం? 10. ఓకేనా? అనుకుందాం. ఎగ్జాక్ట్లీ పీకు చేరుకున్నప్పుడు తన స్పీడ్ ఎంత అనుకుందాం? 50. ఓకేనా? అర్థమవుతుందా? ఓకే సార్. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ క్యూకు చేరుకున్నప్పుడు తన స్పీడ్ ఎంత? స్పీడ్ ఎట్ పాయింట్ క్యూ అనుకుందాం. ఎంత అనుకుందాం? మీ ఇష్టం, 60 అనుకుందాం. ఓకేనా సార్? ఎగ్జాక్ట్లీ ఆర్ దగ్గర ఉన్నప్పుడు తన స్పీడ్ ఎంత? 70 అనుకుందాం. ఎగ్జాక్ట్లీ బి దగ్గర మీ ఇష్టం ఏదైనా ఒకటి తీసుకోండి. అర్థమైందా? వెరీ గుడ్, షబాష్. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా సేమ్ అంతేనండి, ఇంకా ఏం లేదు. ఓకేనా? ఎగ్జాక్ట్లీ పి దగ్గర ఉన్నప్పుడు, ఎగ్జాక్ట్లీ ఇది వచ్చేసి ఏ దగ్గర ఇంత అనుకుందాం, పి దగ్గర ఇంత అనుకుందాం, క్యూ దగ్గర ఇంత అనుకుందాం, ఆర్ దగ్గర ఇంత, బి దగ్గర 5 మీటర్ పర్ సెకండ్ అనుకుందాం. ఓకేనా? అర్థమైందా? ఎగ్జాక్ట్లీ పర్టికులర్ పాయింట్లోనే. అర్థమైందా? వెరీ గుడ్, షబాష్. సో ఇక్కడ ఎక్స్ వచ్చేసి డిస్ప్లేస్మెంట్, ఇక్కడ వచ్చేసి ఎక్స్ వచ్చేసి డిస్టెన్స్. ఓకేనా? అర్థమైందా? వెరీ గుడ్, షబాష్. సో ఎప్పుడైతే ఒక నోట్ రాసుకోండి, ఎప్పుడైతే when a body is moving in a straight line with uniform velocity, నోట్లో రాసుకోండి. ఎప్పుడైతే ఒక వ్యక్తి స్ట్రేట్ లైన్లో ట్రావెల్ అవుతాడో, అది కూడా యూనిఫామ్ స్పీడ్తో వెళ్తున్నాడు అనుకుందాం. యూనిఫామ్ స్పీడ్ ఆర్ వెలాసిటీ. స్ట్రేట్ లైన్ అయితే రెండిట్లో ఈక్వలే కదా. యూనిఫామ్ వెలాసిటీ, యూనిఫామ్ స్పీడ్ స్ట్రేట్ లైన్లో ప్రతిసారి ఈక్వల్గానే ఉంటాయి కదా, అదైతే తెలుసు మీకు. సో ఇన్స్టాంటేనియస్ స్పీడ్ ఇంకా ఇన్స్టాంటేనియస్ వెలాసిటీస్ కూడా ఈక్వలే ఉంటాయి. సో ఇన్స్టాంటేనియస్ స్పీడ్, ఇన్స్టాంటేనియస్ వెలాసిటీ. Instantaneous speed and instantaneous velocity are equal when the body is moving in a straight line, that to having a when the body is moving in a straight line with the uniform speed or uniform velocity లేదా యూనిఫామ్ మోషన్. యూనిఫామ్ మోషన్. ఓకేనా? ఆ యూనిఫామ్ మోషన్లో మీరు యూనిఫామ్ స్పీడ్ అన్న తీసుకోవచ్చు, యూనిఫామ్ వెలాసిటీ అన్న తీసుకోవచ్చు. ఓకేనా? వెరీ గుడ్. సో ఇక్కడ వరకు అయితే ఆపేసేద్దామట. ఓకేనా? సో మీరు రివిజన్ చేస్తూ ఉండండి. ఓకేనా? నోట్స్ మంచిగా మెయింటైన్ చేయండి. సో మీ దగ్గర ఉన్న బుక్స్లో నుంచి కొన్ని క్వశ్చన్ కూడా ప్రాక్టీస్ చేసుకుంటా ఉండండి. నెక్స్ట్ క్లాస్లో మీకు యావరేజ్ స్పీడ్, యావరేజ్ వెలాసిటీ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో అప్పటి వరకు అంటే చదువుకుంటూ ఉండండి.
సో బాయ్ బేటా, సో ఆల్ ది వెరీ బెస్ట్, బాయ్.